జకరియా రాసిన పుస్తకం 4వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని భయభక్తులతో చదువుకుందాం. 4వ అధ్యాయం 6వ వచనం నుండి, అప్పుడతడు నాతో ఇట్లనను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నీవు మాత్రపు దానవు, నీవు చదును భూమి వగుదువు. కృప కలుగునుగాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించెను. యెహోవా వాక్కు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, జెరుబ్బాబెలు చేతిలో ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించెను. అప్పుడు సైన్యములపతికి యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు. ఆమేన్. చదువుబడిన వాక్యం ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు. చాలా మంది కూడా కూర్చోవచ్చు దయచేసి. అందరూ వింటున్నారా? తలరాయి అనే వర్తమానం మనందరం కూడా చూస్తున్నాం. దాన్ని కొద్ది నిమిషాలు మనం ముందు కొనసాగిద్దాం. మొదటగా సంఘంగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. సరే, మంచిది. ఇప్పుడు ఇక్కడ జకరియా ప్రవక్తకి దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షమై ఆయన ఏమంటున్నాడంటే, జెరుబ్బాబెలు యొక్క చేతులు పునాది రాతిని వేసినవి, అదే చేతులు దానిని ముగించును, తలరాయిని పెట్టును అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అది ఆయన బలము చేత కానీ శక్తి చేతనో కాదు, కానీ అది దేవుని యొక్క ఆత్మ చేతనే ఈ యొక్క పునాది వేయడం అనబడేది, కానీ ఆ యొక్క పై రాయి తలరాయి అనేది పెట్టడం కానీ జరుగుతుందని ఇక్కడ దేవుని యొక్క ఆత్మ మాట్లాడుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఆ తలరాయి అంటే మనం చూసాం, అది అభిషేకము. మోషే కాలంలో అది అభిషేక తైలముగా ఉన్నది. సొలొమోను గారి కాలంలో దేవుని యొక్క పరిశుద్ధాత్మగా ఆ యొక్క మందిరములోనికి దిగి రావడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆ తర్వాత మందిరము బబులోనుల చేత అది కూల్చివేయబడినప్పుడు ఎజ్రా, నెహెమియా, జెరుబ్బాబెలు ఇంకా ఎవరైతే ఇజ్రాయేలు బబులోను చెరలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మాదీయులు, పార్సికుల యొక్క ఆ యొక్క రాజ్య కాలములో వారు ఇజ్రాయేల్ దేశమునకు దేవుని యొక్క ఆజ్ఞ ద్వారా వచ్చినప్పుడు అక్కడ దేవుడు వారి ద్వారా మరలా సొలొమోను కట్టి కూల్చివేయబడినటువంటి మందిరాన్ని దేవుడు మరలా కట్టిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. జెరుబ్బాబెలు అధిపతి, యూదా అధిపతి ప్రిన్స్ ద్వారా కట్టబడినటువంటి ఆ ప్రజల చేత కట్టబడిన ఆ మందిరము కట్టబడింది, కానీ దాని దేవుడు తరువాత యేసుక్రీస్తు వారి కాలం వరకు దాన్ని ఆయన అభిషేకించలేదు. అవును కదా? యేసుక్రీస్తు గారి కాలం వరకు, ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదట రాకడ వచ్చేంత వరకు కూడా దానిని అభిషేకించలేదు. కానీ అది ఛాయలలో నీడలో ఉన్నది కనుక దేవుడు దానిని
భౌతిక సంబంధ దానిని పక్కన పెట్టి ఏ మందిరమునైతే దేవుడు అభిషేకించకుండా అక్కడ విడిచిపెట్టాడో, ఇప్పుడు ఆత్మ సంబంధమైన మందిరముగా ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన అభిషేకిస్తూ ఉన్నాడు. అవును కదా? ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన అక్కడ అభిషేకించాడు. చూడండి, అపోస్తుల కార్యము, నేను ముందుకు చాలా త్వరగా వెళ్తాను, అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. అపోస్తుల కార్యము అభిషేక్ గురించి మాట్లాడుతూ, ఆ యొక్క తలరాయి, ఆ శిరస్సు గురించి మాట్లాడుతూ 10వ అధ్యాయము 38వ వచనం చదవండి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయము 38వ వచనం. అది ఏందనగా, దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారైనటువంటి నజరేయుడైన యేసును పరిశుద్ధ ఆత్మతోనూ శక్తితోనూ, చాలు బ్రదర్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఏం చేశాడంట? ఆయన ఆత్మగా ఉన్న ఆయన పరిశుద్ధ ఆత్మ చేత ఆయనని శక్తి చేత అభిషేకించెను. ఆమేన్. అక్కడ అదే మనం చూస్తాం జకర్యా గ్రంథంలో. ఏమి అది? ఆ సంఘం అనేది ఆత్మ సంబంధమైన సంఘం అనబడేది శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ నా ఆత్మ చేతనే దాన్ని నేను జరిగించేదని చెప్పాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడి యొక్క శక్తి చేత, ఆత్మ చేత ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు అభిషేకించబడ్డాడు. ఆమేన్. అందరూ వింటున్నారా? అందుకు అర్థమవుతుందా? అలా అభిషేకించబడ్డాడు కాబట్టే ఆయన వాక్య ప్రకారము జీవించాడు. వాక్యము కొరకై ఈ యొక్క లోకములో ఆ దేవుని చేత పంపించబడిన ఒక అభిషిక్తుడుగా ఆయన ఉన్నాడు. ప్రవక్త అంటాడు మెసేజ్లో, ఆయన అప్పుడు ప్రత్యేకంగా అభిషేకించడం పడ్డం కాదు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యేకంగా అభిషేకించబడ్డం కాదు, ఆయన ఆల్రెడీ ఆయనే ఒక అభిషిక్తుడు. అవునా కదా? యేసుక్రీస్తు వారు ఏంటండి? మెస్సీ అంటే అర్థం ఏంటి? అభిషిక్తుడు. హల్లెలూయా. ఆయనకు వేరే ప్రత్యేకంగా ఏమో అభిషేకం ఏమో అవసరం లేదు. ఆల్రెడీ ఆయన అభిషేకంగా ఉన్నను, ఒక క్రమమును, ఒక విధానమును ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర కూడా ఆయన దాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ఇంకో చోట కూడా అంటాడు చూడండి. అదే మీరు ఎక్కడ చూస్తారంటే నా ప్రియమైన సోదరి సోదరులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8 నుంచి చదవండి దయచేసి. క్షమించండి, 9వ వచనం చదవండి. నీవు, అందరు గమనిస్తున్నారా? నీవు ఎవరు? దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంట? నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని నువ్వు ద్వేషిస్తున్నావు. దేవుడు ఏం చేస్తాడంటే, అందుకు అర్థమవుతుందా? ఆయన నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించినంటే నీతిని జరిగించే వాళ్ళందరినీ కూడా దేవుడు ప్రేమిస్తాడు. హల్లెలూయా. దుర్నీతిని జరిగించే వాళ్ళందరినీ కూడా దేవుడు ద్వేషించడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆయన నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని నువ్వు ద్వేషించితివి, అందుచేత దేవుడు నీతోటి, అంటే మనతో ఉన్న వాళ్ళందరికంటే, అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే యేసుక్రీస్తు వారిని హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో ఆయనని అభిషేకించెను. ఆమేన్. హల్లెలూయా. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన అభిషేకించాడు. ఎక్కడున్నప్పుడు అభిషేకించాడు ఆయన్ని? భూమి మీద ఉన్నప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే మనలందరినీ కూడా, ఉన్నటువంటి మనుషులందరిలో కూడా ఆ యేసుక్రీస్తు వారిని ఎలా ఆయనైతే అభిషేకించాడో, ఈ కాలంలో ఏర్పాట్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఆయన అభిషేకిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన అభిషేకిస్తాడు. ఇప్పుడు అభిషేకిస్తున్న సమయంలో మనం అందరం కూడా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఆ అభిషేకమును గురించి మాట్లాడుతున్న ప్రియమైన సోదరి సహోదరులారా, మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే,
దేవుని యొక్క పరిశుద్ధాత్మ శిరస్సు, హెడ్ స్టోన్, తలరాయి, అభిషేకము అంటే ఏంటంటే దేవుని యొక్క శక్తి చేత ఆయన కుమారులు కుమార్తెలు నింపబడడం అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు మోషే ద్వారా అభిషేక తైలంతో అభిషేకించాడు. సొలొమోను కాలంలో పరిశుద్ధాత్మగా వచ్చి మందిరాన్ని సమస్తం కూడా అభిషేకించాడు. యేసుక్రీస్తు కాలంలో ఆయన మాత్రమే ప్రత్యేకంగా ఆయన అభిషేకించాడు. పెంతెకోస్తు దినమందు తన సంఘాన్ని సమస్తం కూడా ఆయన అభిషేకించాడు. హల్లెలూయా. అదే విధానములో ఈ కడమ వారిగా పోయిన వారం మనం చూసుకున్నట్లుగా పడిపోయిన దావీదు గుడారం నేను మరలా కట్టెదను అని చెప్పినట్లుగా ఆయన ఏర్పాట్లు ఉన్న వారందరిని కూడా ఆయన ఇప్పుడు అభిషేకిస్తున్నాడు. హల్లెలూయా. అభిషేకం వస్తే ఏం జరుగుతుంది? అభిషేకం వస్తే ఏం జరుగుతుంది చెప్పండి? అభిషేకం వస్తే ఏం జరుగుతుంది? దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగా. అభిషేకం వచ్చినప్పుడు నువ్వు పక్కోలను చూడవు. ఆ అభిషేకం వస్తున్నప్పుడు పక్కనున్న సహోదరిని చూడవు, పక్కనున్న సహోదరుడు నువ్వు చూడవు. దేవుని యొక్క వాక్యము చెప్తున్నప్పుడు వాక్యములో నువ్వు ఆనందిస్తున్నావు. ప్రభువునందు మీరు ఎల్లప్పుడూ ఆనందించుడు అన్నాడు. హల్లెలూయా. ఆ అభిషేకము శక్తి నా మహిమ ఆ ఇజ్రాయేలు యాజకుల మీదకి వచ్చినప్పుడు వాళ్ళ ఆ శక్తికి నిలబడలేక పారిపోయారట బయటికి. బైబిల్లో మనం చూస్తే. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క నామానికి మహిమ కలుగునుగాక. ఆ అభిషేకం గురించి ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆ అభిషేకము 1000 ఏళ్ల పరిపాలనలో తీసుకుని వెళ్ళే ముందు ఈరోజు వధువుకి ఇస్తా ఉన్నాడు. తర్వాత దేనికి ఇస్తాడంటే ఆయన అతి పరిశుద్ధ స్థలమైనటువంటి యెరూషలేముల పట్టణానికి ఇవ్వబోతా ఉన్నాడు. అదే మనం చూస్తాం దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. చదివామా? చదవండి 9వ అధ్యాయం, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. త్వరగా చదవండి, దగ్గర చాలా లేఖనాలు ఉన్నాయి. నేను ప్రభు చిత్తం అయితే కొద్ది నిమిషాల్లో ముగిస్తాను, కానీ దాన్ని మీరు చదవండి దయచేసి చదవండి. తిరుగుబాటు మాన్పుటకు, పాపమును నివారణ చేయడానికి, దోషము నిమిత్తం ఇశ్రాయేలు ప్రజలకు ప్రాయశ్చిత్తము చేయడానికి, యుగాంతం వరకు ఈ భూమి మీద ఉండే నీతిని బయలుపరచడానికి, దర్శనాన్ని ప్రవచనాన్ని ముద్రించడానికి. హలో, దేన్ని అభిషేకించడానికి? అతి పరిశుద్ధ స్థలమైనటువంటి ఇశ్రాయేలు దేవుని యొక్క మందిరాన్ని అభిషేకించడానికి నీ జనమునకు, పరిశుద్ధ పట్టణమునకు 70 వారాలు నియమించబడ్డాయి. ఆమేన్. హల్లెలూయా. అది ఎలా? అదే విధానములోనే ఇశ్రాయేల్ ప్రజలకు కూడా దేవుడేం, ఆత్మ సంబంధమైన ఇశ్రాయేల్ ప్రజలకు కూడా దేవుడేం చేస్తున్నాడంటే ఆయన అతి పరిశుద్ధ స్థలముగా ఉన్న మన ప్రాణమును ఆయన ఈ దినమున అభిషేకిస్తున్నాడు. ఆయన వాక్యము ద్వారా ఆయన అభిషేకిస్తున్నాడు. ఇది శరీరం దాకా వచ్చిపోయేది కాదు, నోటి దాకా వచ్చిపోయేది కాదు. హల్లెలూయా. ఇది ప్రాణములో విమోచన దినం వరకు నిలిచి ఉండేది. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్త ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ 1000 ఏండ్ల పరిపాలన సింహాసనం మీద దావీదు కుమారుడుగా కూర్చునేటప్పుడు దాన్ని అభిషేకిస్తాడు. దానికన్నా ముందుగా ఆయన వధువును అన్యజనుల్లో ఏర్పాట్లు ఉన్న వాళ్ళని అభిషేకిస్తాడు. అందరూ అర్థమవుతుందా? ఇప్పుడు అభిషేకిస్తాడు. గమనించాలి, బాగా అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన అంటున్నాడు అభిషేకంలో ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాడు అక్కడ. చూడండి, యెహెజ్కేలు రాసిన గ్రంథం, వారు ఎలా ఉంటారో మనం ఎలా ఉంటామనే విషయాన్ని ఆడు చెప్తున్నాడు. యెహెజ్కేలు రాసిన పుస్తకం 43వ అధ్యాయం. చాలా త్వరగా ఫాస్ట్గా మనం వెళ్ళాలి ముందుకి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగు. 43వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు నిదానంగా చదవండి. యెహెజ్కేలు ప్రవక్త మీకు దేవుని యొక్క అభిషేకము ఆత్మ దిగి వచ్చినప్పుడు దేవుడు యెహెజ్కేలు ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన దర్శనములో ఆయన ఏం చూస్తూ ఉన్నాడంట? తూర్పు తట్టుకు ఆయనను
తూర్పు తట్టున గుమ్మమునకు తోడుకొని రాగా, ఇజ్రాయిల్ యొక్క దేవుడైన ఆయన యొక్క ప్రభావము, తూర్పు దిక్కున దేవుని యొక్క ప్రభావము కనబడెను. ఆయన ఆయన ధ్వని ఎలా ఉందంటుంది? విస్తార జలముల ధ్వని వలె ఉండెను. ఆయన ప్రకాశము చేత భూమి ప్రజ్వలిల్లెను. కనబడు దర్శనము, హల్లెలూయా, నేను రాగా నాకు కనబడిన దర్శనము వలె కేబాలు నది దగ్గరే కనపడ్డాయట దర్శనాలు ఆయనకి. అందరు వింటున్నారా? అందరు వింటున్నారా? కేబాలు నది దగ్గర ఎవరెవరు కనపడే దైవ దర్శనాలు? దానియేలు ప్రవక్త కూడా 12వ అధ్యాయంలో కేబాలు నది దగ్గర, ఎక్కడ? బబులోన్లో. అందరు వింటున్నారా? బబులోన్లో ఉంది. హల్లెలూయా. అక్కడ దానియేలు కదా దర్శనం వచ్చిందో, యెహెజ్కేలు కూడా చెరలో ఉన్నప్పుడు ఆయన కూడా వచ్చిన దర్శనం గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆమేన్. సాగిల పడి తిని యెహోవా యొక్క తేజో మహిమ, ప్రైజ్ ద లార్డ్, ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకొని రాగా, యెహోవా ఆత్మ తేజో మహిమ చేత మందిరమును నింపెను. ఆమేన్. హల్లెలూయా. అంత గట్టిగా ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఎక్కడి దాకా చదివారండి? 7 దాకా చదవండి దయచేసి. మందిరములో నుండి ఒకడు మాట్లాడినట్టుగా అభిషేకం వెళ్ళిన తర్వాత ఒక స్వరం వస్తూ ఉంది. అభిషేకం నిలబడిన తర్వాత మందిరంలో నుంచి ఏమొస్తా ఉందండి? ఒక స్వరం వస్తూ ఉంది. నరపుత్రుడా, ఇది ఏంటంట? ఇదేంది? అది నా గద్దె స్థలం. అంటే గద్దె అంటే సింహాసనం. దేవుని యొక్క ఏందంటది? దేవుని యొక్క సింహాసనం ఎల్లప్పుడూ యెరూషలేములోనే ఉంటుంది. హల్లెలూయా. దేవుడు 1000 ఏళ్ల పరిపాలనలో చేయబోయే సంఘటన గురించి ఆయన ఇక్కడ కూడా చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క సింహాసనం ఎప్పుడు ఆయన మందిరంలోనే ఉంటుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆ మందిరములో ఉండే ముందు ఆయన యొక్క సింహాసనం ఎక్కడుందంటే ఈరోజు ఆయన వధువులో ఉన్నది. అభిషేకముగా ఆయన స్థానమును మనం ఇవ్వాలి ప్రభుకి. ప్రభుకి మనం స్థానం ఇవ్వాలా. వింటున్నారా? ప్రభు యొక్క నామానికి మహిమ కలుగును గాక. చదువమ్మా. నేను ఇక్కడ ఇజ్రాయేలు ప్రజల మధ్య నిత్యము నివసించెదను. ఇక ఇంతకు ముందు అనేక ప్రజలతో జారత్వము, వ్యభిచారము చేసి తామైనను రాజులైనను అపవిత్రపరచక యుందురు. అంటే ఇక మీట అటువంటి కార్యం అనేది 1000 ఏళ్ల పరిపాలన నుండి ఇక జరగదు. అందరూ వింటున్నారా? 1000 ఏళ్ల పరిపాలన నుంచి ఇక ఇజ్రాయేలులో పాపం చేయడం, పాపం చేసిన వెంటనే దేవుడు వాళ్ళందరినీ కొట్టడం, చుట్టూ ఉన్న దేశాలకు అప్పగించడం, ఆ రాజులు వచ్చి వీళ్ళని చెరలోకి తీసుకెళ్ళిపోవడం, ఆ మందిరాన్ని కూల్చేయడం. హల్లెలూయా. ఇలాంటి 2 సార్లు జరిగినాయి. కానీ ఈసారి దేవుని యొక్క స్థిరమైన నిత్యమైన సింహాసనముగా యెరూషలేములో దేవుడు 1000 ఏళ్ల పరిపాలనప్పుడు స్థాపించబడితే ఇక ఎన్నటికీ కూడా వాళ్ళు యొక్క చెదిరిపోరు. ఎక్కడికి అక్కడే ఎల్లప్పుడూ దేవుని యొక్క గద్దె, అంటే దేవుని యొక్క స్థానము, సింహాసనము ఎప్పుడు యెరూషలేములోనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. అంతేకాకుండా భూమి అంతటా కూడా, దేశం అంతటా కూడా ఆయన అభిషేకం. అందరూ వింటున్నారా? చూడు, ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 12 నుంచి 18 దాకా చదవండి.
దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఆయన సింహాసనం గైకున్నప్పుడు ఆయన అభిషేకం ఎలా ఉంటుందో అక్కడ ప్రవక్త ఇర్మియా మాట్లాడుతున్నాడు. 3వ అధ్యాయం 12వ వచనం నుంచి అండి. అందరు తీశారా అయ్యా? అందరు తీశారా? మంచిది, చదవయ్యా. ఈ మాటలు ప్రకటించి ఇర్మియా ప్రవక్త ద్రోహివి అయిన సంఘమైన దాని గురించి మాట్లాడుతున్నాడు. సంఘం ఏం చేసింది? దేవుడికి ద్రోహం చేసిందట. అయ్యా అమ్మా, అందరు వింటున్నారా? సంఘం ద్రోహం చేసిద్దా? సంఘం ద్రోహం చేసిద్దా? ద్రోహము చేయడం అంటే దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించడమే. ఆమేన్. సంఘము ద్రోహం చేసిందంట. అందుకే ద్రోహియగు ఇజ్రాయేలు ఇక్కడికి రా. ఎందుకో? ఎక్కడికి రమ్మంటున్నాడు ఆయన? ఆయన దగ్గరికి, యెరూషలేము దగ్గరికి, ఆయన దేశంలోకి. హల్లెలూయా. ఏమంటున్నారు? ఇక్కడికి రమ్ము. ఎక్కడుందంటే, ఆ దేశం ఎక్కడుందంటే చెదిరిపోయింది. దేవుడికి ద్రోహం చేసినప్పుడు దేవుడు చుట్టుపక్కల ఉన్న దేశాలకు వారిని అప్పగించినప్పుడు వాళ్ళు ఏమైతే చెదిరిపోయారు. ఆ దేశంలో ఒక 4 పరిగెత్తిపోయారు. అమెరికాకు 10 మంది వెళ్ళిపోయారు, 100 మంది పారిపోయారు. ఐరోపాకు కొంతమంది పారిపోయారు. రష్యాకు కొంతమంది, నేను ఉదాహరణగా చెప్తున్నానులే, లక్షల మంది వెళ్ళిపోయారులే. హల్లెలూయా. ఇలాగ ప్రపంచ దేశాలకు ఇజ్రాయేల్ పెద్దలు చెదిరి వెళ్ళిపోయారు, 4 మూలలోకి వెళ్ళిపోయారు. అప్పుడు దేవుడు అక్కడుండి ఏం చేస్తున్నాడట? ఆ సంఘాన్ని, ద్రోహియగు ఇజ్రాయేలు తిరిగిన మీ దేశానికి మీరు రండి, ఇదే యెహోవా వాక్కు. నేను ఇక వేట నీ మీద నా కోపము, ఇంతకు ముందులాగా నా కోపం నీ మీద పడనీయను. నేను ఎలాంటి వాడిని? ఇంతకుముందు కోపం వచ్చింది, దేవుడు వాళ్ళు తప్పు చేస్తే కోపం వచ్చి శత్రువులకు అప్పగించాడు. హల్లెలూయా. ఇప్పుడైతే దేవుడు కనికరం చూపిస్తున్నాడు. ఎందుకు వారి మీద ఆ కోపం చూపించాడంటే మన నిమిత్తం. అది గమనించాలి. మొదట మనల్ని విమోచించుట కొరకు వారిని గుడ్డివారిగా ఆయన చేశాడు. మనల్ని రక్షించడం కొరకు వారిని మొదటి రాకడం ప్రపంచ దేశాలకు ఆయనే చెదరగొట్టేటట్టు చేశాడు. హల్లెలూయా. అందుకే ద్రోహిణి యొక్క ఇజ్రాయేలు, నువ్వు మరలా తిరిగి రమ్ము, ఇదే దేవుడైన యెహోవా వాక్కు. మీ మీద నా కోపం ఇక మీద రానియను. నేను కృపగల దేవుడును గనుక నేను ఎల్లప్పుడూ కోప్పడే దేవుణ్ణి కాదయ్యా. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేము మారు మనసు పొందుతున్నాం, మాకు సహాయం చేయి ప్రభువా అంటే దేవుడు తన కోపాన్ని ఆపేసుకుంటాడు. ఎల్లప్పుడూ కూడా దేవుని కోపాన్ని ఆపేది నీ యొక్క ప్రార్థన అయి ఉన్నది. దేవుడి దగ్గరికి నిన్ను చేర్చేది ఎల్లప్పుడూ కూడా ప్రార్థన, దేవుని యొక్క వాక్యమై ఉన్నది. ఆమేన్. అందుకే నేను నీ మీద ఎల్లప్పుడూ కోపపడు ఆడను కాను, ఇదే యెహోవా వాక్కు. ఎన్నో వచనం బ్రదర్? 18 దాకా చదవండి. చదవండి, నిదానంగా చదవండి. ఏం చేశారంటే ఇజ్రాయేల్ ప్రజలు ఆయన మాటలు అంగీకరించేలా త్రోసేసేశారు, వ్యతిరేకించారు, ఆయన పట్టించుకోలేదు, ఇష్టానుసారంగా జీవించారు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏం చేస్తాడంట? నా మాటలు మీరు అంగీకరించకుండా ప్రతి పచ్చని చెట్టు కింద అన్నిలతో కలుసుకోవడానికి వెళ్ళారా? అందరూ వింటున్నారా? వెళ్ళిపోయారా ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా? ఎక్కడికి ఎదిరిపోయారు? ఇజ్రాయేల్ అందరూ కూడా అన్నిల దేశాల్లోకి, అన్య ప్రజల దగ్గరికి ఎదిరిపోయారు. దానే దేవుడు అంటాడు, నువ్వు ఇజ్రాయేల్లో అయి ఉండి అన్ని జనులకు మధ్య చెదిరిపోయి వెళ్ళిపోయి ఆడి ఇష్టానుసారంగా ఉన్నావు కాబట్టి నువ్వు చేసిన దోషాన్ని ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు దేవుని యొద్ద ఒప్పుకోవాలా. ఆమేన్. ఒప్పుకొనుము, ఇదే దేవుడైన యెహోవా వాక్కు. భ్రష్టులైపోయారు, అన్ని జనుల మధ్యలోకి వెళ్ళిపోయి, పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, మీరు నాకు పిల్లలు.
దేవునికి స్తోత్రం. ఈ యజమానుడి దగ్గర వాళ్ళందరూ కూడా దాసులు. యజమానుడి దగ్గర ఎవరు ఉంటారు? ఇజ్రాయేల్ ఎప్పుడు కూడా దాసులే. అందరూ వింటున్నారా? దేవుడు నా యొక్క ఆత్మను పనివారి మీదను, పనికత్తెల మీదను, దాసుల మీదను, దాసురాండ్ర మీదను నేను కుమ్మరించేదను. ఎవరు దాసులు? దాసులు అంటే ఎవరు? ఎవరు? సంఖ బ్యాగ్ తగిలించుకొని తిరిగే వాళ్ళ? ఆదివారం అయితే సంఖ బ్యాగ్ ఎత్తుకొని మీకు ఒక ఆశ్చర్యమైన విచిత్రమైన కథ ఒకటి చెప్పేదా? సువార్త ఎవరికి చెప్పాలా? సువార్త ఎవరికి చెప్పాలా? యేసుక్రీస్తున మృతుల పునరుద్ధానం గురించి ఎవరికైతే తెలియదో వాళ్ళకి చెప్పాలా. హల్లెలూయా. కానీ ఈరోజు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు ఏం చేశారు? బతకడానికి, డబ్బు కోసం, తన ఒక పూట జరగడానికి ఏం చేశాడు? బ్యాగులు ఎత్తుకొని క్రైస్తవుల ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేస్తా బ్రదర్, ప్రార్థన చేస్తా సిస్టర్, ఇంటింటికి వెళ్ళేది ప్రార్థన చేసి డబ్బులు అడుక్కునేది. అంటే వీళ్ళు బ్రతకడానికి, ఇష్టానుసారంగా జీవించడానికి యేసుక్రీస్తు తప్ప ఎవరు దొరకలా. హల్లెలూయా. ఇది చాలా దారుణమైన. తెలియనోడి దగ్గరికి వెళ్ళి చెప్పు, తప్పులేదు. ఆల్రెడీ సంఘాల్లో ఉండి దేవుని యొద్దకు వస్తున్న వాళ్ళ దగ్గరికి ఇంటింటికి వెళ్ళి వాళ్ళే, ఎందుకంటే వేరే వాళ్ళ దగ్గర వాళ్ళు కొడుతున్నారు. ఇప్పుడు మా ఇంటికి రావద్దని. ఇప్పుడు కొట్టనోళ్ళు తిట్టనోళ్ళు ఎవరు అంటే వీళ్ళే. పోనీలే బ్రదర్, పోనీలే సిస్టర్, ధారాళమైన హృదయం. మరి అందుకే అట్లా అయిపోయినారు వాళ్ళు కూడా. ఒక బిజినెస్, వ్యాపారం అయిపోయింది క్రైస్తవం అంతా కూడా ఇప్పుడు. అందుకే ఎవరు చూసినా చేసినోడిని ఏమనరు, ప్రభువుకే మచ్చ, ప్రభువునే తిట్టుకోవడం. వాడెవడో చేస్తే దానికి కూడా ప్రభువుని తిట్టడమే. ఎవడో తప్పు చేయడము, ప్రభువుని దూషించడము. అందుకే మీరు మీ 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 నిమిత్తం నా యొక్క నామము దూషించబడుతుంది అన్నాడు ఆయన. హల్లెలూయా. మన ఈ మధ్య గుడ్ ఫ్రైడేకి గొప్ప కార్యం, ఘనకార్యము. రోమన్ క్యాథలికులు సిలువేస్తారు, తెలుసుగా. యేసు ప్రభువులాగా ఒకడు వేషం వేసుకొని తలకాయ ఎంటికలు ఎరబోసుకొని ఆయన్ని కొరడాలతో కొట్టుకుంటున్నట్టుగా యాక్షన్లు చేసుకుంటారు. రోడ్ల మీద 1 కిలోమీటర్ నడిపించి మెడ మీద ఒక సిలువ వేయించి తీసుకొని సిలువ వేస్తుంటే, సిలువ వేసేటప్పుడు సిలువను ఏం చేశారంటే, ఇది వేసేటప్పుడు ఇట్లా ప్రభువుని ఎలా లాగారో అలాగున్న సిలువను ఇట్లా లాగుతుంటే ఆ సిలువ కింద పడబోయింది. అందుకు అర్థమవుతుందా? సిలువ పడబోతుంటే ఆడవీడికి సిలువ మీద నడుగు దెబ్బతారు, వాడు సిలువ మీద చేతులు దూకేశాడు కిందకే. వాడిని చూసి నాకు వచ్చింది కోపం. ఒరే, మీరు చేసేది ఒక పనికి మాలిన పని, దీంట్లో వీడియో వేరే తీసి మరి పెడుతుంది. ఎంత అవమానం అండి. ఆల్రెడీ ఆయన మన కోసం వేయించుకున్నాడు, ఎన్నో బాధలు పడ్డాడు. అవన్నీ చూసి నువ్వు వాక్యాన్ని వెంబడించాల్సింది పోయి మళ్ళీ ఇంకొకసారి సిలువ వేసుకుంటున్నాడు. ఎవడేమన్నాడు ఈయన్ని? సిలువ అందరికీ ఒక చిత్రంలాగా చూపిస్తున్నాడు దాన్ని వీడియో తీసి. వీడు విచిత్రం ఏంటంటే, దీంట్లో నుంచి ఎగిరి దూకాడు ఆయన, సిలువలో నుంచి. యాడిగిడి కింద దెబ్బ తగిలి ఆయన ఏమన్నా దూకాడు. ఈ ప్రదర్శన ఆడుందో నాకు తెలియలే బైబిల్లో. ఇదంతా చూపించాడు కదా, మరి ఈ ప్రదర్శన ఆడుంది. దీన్ని హిందువులు వేసి అబ్బా ఆయన యేసు దూకాడు అంట. దూకిన దరిద్రుడు ఎవడో, దూకింది కూడా అయితే పేరేమో దేవుడి. రష్యాలోనో ఏదో అమెరికాలోనో ప్రోగ్రాం పెట్టుంటే మహిమ గల దేవుడు డ్యాన్స్ చేస్తున్నాడయా, మందు దాగి. ఆయనే సేమ్ ఆయన డ్రెస్సే, ఆయన తల వెంట్రుకలే, ఆయన కిరీటమే వేసుకొని 2 ఆడోళ్ళ మధ్య ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు. మహిమ గల దేవుడని హిందువులు ఎగతాళి చేసినప్పుడు పనికి మనలు చేస్తే ప్రభువుకి చెడ్డ. అలాగ తయారైపోయారు ప్రపంచంలో జనాభా. ఇప్పుడు ఏంటంటే, సాతాడు క్రీస్తును నమ్ముకుంటే నిత్య జీవం వస్తుంది కాబట్టి ఎక్కువగా ఆయన మీదే దాడి చేస్తున్నాడు. చీకటి విపరీతంగా
ప్రబలుతూ ఉన్నది భూమి మీద. లవోదిక సంకాలం అర్థమవుతుందా? చీకటి ఏమైపోయింది? లవోదిక సంకాలంలో చంద్రుడి కంప్లీట్గా మింగేసేసి, సంఘమైన చంద్రుని ఏం చేసింది? లవోదిక సంకాలం సంఘాన్ని మింగేసేసి, వెలుగు కొద్దిగా కూడా లేకుండా చేసేసి. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి అన్నీ చూసి మనం చాలా జాగ్రత్త పడాలి. ఇవన్నీ కూడా ప్రజలు ఎంత దారుణంగా ఉన్నారు. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగా. ఇప్పుడు మనం ఏం చూస్తాం అక్కడ? బ్రదర్ చదవండి బ్రదర్, ఇర్మీయా గ్రంథంలో అది మనం ఏం చూస్తున్నాము? భ్రష్టులకు పిల్లలారా, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. ఎక్కడికి చెదిరిపోయారు? ఒక పట్టణంలోనికి చెదిరిపోయారు. ఆ పట్టణములో నుండి ఒకడిగాను, ఒకానొక కుటుంబములో నుండి ఇద్దరిని గాను నేను మిమ్మల్ని తీసుకొని సియోనుగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ దేశంలోనికి మిమ్మల్ని నేను రప్పించేదను. ఆ యెరూషలేములోనికి మిమ్మల్ని నేను రప్పించేదను. నాకు ఇష్టమైన కాపర్లు పెడతాడంట ఆయన. ఎప్పుడో 1000 ఏళ్ల పరిపాలన. అయ్యో, ఎవరు ఆయనకి ఇష్టమైన కాపర్లు చెప్పండి? ఆయనకి ఇష్టమైన కాపర్లు ఎవరు? వారి మీద దేవుడు నియమిస్తాడంట ఇష్టమైన కాపర్లను. దేవునికి స్తోత్రం. ఆమె ఆమె అందరి గట్టిగా ఆమె చెప్పు. ఎవరు ఆయనకి ఇష్టమైన కాపర్లు? ఆయన వదివే వాళ్ళని అప్పుడు ఇజ్రాయెల్ దేశం అంతా కూడా పరిపాలించిపోతాం. అందుకే నాకు ఇష్టమైన కాపర్లను నేను నియమించేదను. కింద అంటాడు చూడు ఒక మాట, చాలా మంచి మాటలు అంటాడు దేవుడు. వారు దేవుని యొక్క జ్ఞానముతోనూ, అభిషేక కింద ఎలా ఉంటారంట అప్పుడు? దేవుని యొక్క జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మల్ని ఏల్తారు. మీరు మీ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు. ఇజ్రాయెల్ ప్రజలకి ఏంటి అంటే వాళ్ళ ప్రాముఖ్యం ఏంటండి? వాళ్ళకి ప్రాముఖ్యమైన నిబంధన మందసమేనా? అక్కడే కదా దేవుడు వాళ్ళకి నివాసం ఉండేది. ఆ కేరుబుల మధ్య కదా దేవుడు ఉండేది. హల్లెలూయా. అటువంటి నిబంధన మందసమును ఇక మీరు జ్ఞాపకం చేసుకోరు. ఇక నిబంధన మందసం లేదే మనకి. అక్కడికి వెళ్ళి మనం ఆరాధన చేయాలని ఎందుకు చెప్పరా అంటే, ఆ 1000 ఏళ్ల పరిలో నిబంధన మందసము స్థానంలో ఇప్పుడు ప్రభువు కూర్చుని ఉన్నాడు. ఆమేన్. నిబంధన మందసం నీకు జ్ఞాపకం చేసుకోరు. అది పోయినందుకు చింతపడరు. ఇక మీదట దాన్ని చెయ్యరాదు. ఇదే యెహోవా వాక్కు. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీ మూర్ఖత్వము చొప్పున ఇక ఇప్పుడు నడుచుకుంటున్నట్టుగా అప్పుడు నడుచుకోరు. అందరూ వింటున్నారా? అందరూ ఆమేనేనా? హల్లెలూయా. ఆ దినము ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఆ విధంగా ఉండరు. అట్లాగని దుష్ట మనస్సుతోటి నడుచుకొనక యెహోవా నామమున బట్టి యెరూషలేమునకు గుంపులు గుంపులుగా కూడి వచ్చేదరు ఇజ్రాయెల్ ప్రజలు. ఆమేన్. ఇంకా అయిపోయింది బ్రదర్ 18 దాకా. ఆ దినములలో కలిసి, అవును, నీ పితరులకు స్వాస్థ్యంగా ఇచ్చిన దేశమైన ఇజ్రాయెల్ దేశమునకు మీరు వచ్చెదరు. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకు అర్థమైందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ సమయంలో ఏం జరుగుతుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సింహాసనంలో ఉంటాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా అక్కడ దేవునికి సన్నిధానంలో ఉంటారు. ఆయన యొక్క వధువు కూడా దేవుని యొక్క సన్నిధానంలో ఉంటుంది. ఆమేన్. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా ఆ అభిషేకము క్రింద జంతువులు కూడా ఉంటాయి. హల్లెలూయా.
చూడండి ఒకసారి మీరు. యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17 నుంచి చదవండి ఒకసారి. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 65వ అధ్యాయం 17 నుంచి అండి. ఇదిగో అదేనా? 17ఏనా? చదవండి. మునుపటివి అంటే ఇంతకు ముందు ఉన్నవన్నీ కూడా మరచబడతాయి. నేను సృజించుచున్న దానిని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నేను నిత్యముగా యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, ఆమె ప్రజలను హర్షించు వారిగాను. ప్రైజ్ ది లార్డ్. అందరూ వింటున్నారా? ఇప్పుడు ఎలా ఉంది యెరూషలేం? ఎప్పుడు కూడా ఆనందంతో ఉండదు. ఎప్పుడు యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి, అనేక మంది చనిపోతూనే ఉంటారు. అది నూతన యెరూషలేముగా ఇప్పుడు లేదు. హల్లెలూయా. అందుకే దేవుడు దాన్ని ఏం చేశాడంట? నేను దానిని మునుపటివన్నీ కూడా మార్చివేయబడతాయి, దానిని నూతనమైన యెరూషలేముగా సృజించబోతున్నాను. ఆమేన్. నూతనమైన యెరూషలేముగా సృజించడం మాత్రమే కాదు కానీ అది ఆనందంతో కూడిన స్థలముగాను, హర్షించంటే ఒకే దేవుని గురించిన సంతోషము, గోల, ఎప్పుడు దేవుని గురించినటువంటి మహిమ ఎల్లప్పుడూ కూడా ఇజ్రాయెల్ దేశంలో ఉంటుంది. ఆమేన్. ఉండు బ్రదర్, నేను దాని గురించి అంటే ఆనందం అంటే ఎలా వస్తుంది చెప్పాలా? ఆనందం అంటే ఎలా వస్తుంది? దాన్ని నేను ఏం చేశానంటే నూతనమైన యెరూషలేముగాను హర్షించు వారిని గాను వారిని నేను సృజించుచున్నాను. నిర్మించడం కాదు, నేను సృజించుచున్నాను. హల్లెలూయా. మీరందరూ ఇప్పుడు ఇదంతా కూడా ఎలా జరుగుతుందంటే దేవుని యొక్క ఆత్మ జ్ఞాన అభిషేకం ద్వారా జరుగుతుంది. అభిషేకం అంటే మనకు తెలియాలిగా. అందరూ వింటున్నారా? అభిషేకం అంటే ఏంటి? అభిషేకం అంటే ఏంటి బ్రదర్? చెప్పు బ్రదర్. అమ్మ చెప్పండి అమ్మ, అభిషేకం అంటే ఏంటో చెప్పండి. చాలామంది సంఘాల్లో ప్రార్థన చేస్తూ ఉంటే అని కేకలేసి అరిసి గోల్ చేసి కింద పడి, పక్కన మొగోడు ఉన్నాడో ఆడోళ్ళు ఉన్నారో, పైన బట్టలు ఉంటున్నాయో బట్టలు ఉండడం లేదు కూడా తెలీదు, పొర్లాడుతూ ఉంటారు. అది అభిషేకమా? అది అభిషేకమా? హల్లెలూయా. అందరూ వింటున్నారా? పెంతెకోస్తు దగ్గర ఉన్న అభిషేకం, ఆ అభిషేకం గురించి ఆయన మాట్లాడుతున్నాడా? దేవునికి స్తోత్రం. అంటే అభిషేకం అంటే ఏంటి? అభిషేకం అంటే ఏంటి మనకు తెలియాలి కదా. దాన్ని ప్రవక్త దాని గురించి ఒక కోడ్ చెప్పాడు, నేను దాన్ని చదువుతా. దానియేలు ప్రవక్తని మిఖాయేలు దూత దర్శించుడలో కూడా 6 ఉద్దేశాలు అని మెసేజ్ చెప్పాడు కదా. దాంట్లో నేను మీకు చదువుతా, జాగ్రత్తగా గమనించండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా. ఆ యొక్క వర్తమానంలో ఏమంటున్నాడంటే 78వ పేరాలో మీరు చదివితే, నేను చదువుతాను చూడండి, అందరూ జాగ్రత్తగా గమనించండి. హల్లెలూయా. ఇదిగో ఇప్పుడు మనం చదివిందే, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాన్ని గురించి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, ఆమె ప్రజలను హర్షించు వారిని గాను సృజించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. నేను యెరూషలేమును సృజించుచున్నాను, అది ఏ నూతనమైన యెరూషలేము. వింటున్నారా? అది ఏ
అది నూతనమైన యెరూషలేము. దానికన్నా నూతనమైన యెరూషలేము ఎక్కడుందంటే ఆయన యొక్క వధువు అయి ఉన్నది. ఆమేన్. ఎక్కడైనా అది హర్షించి ఆనందించిద్దా? హర్షించి ఆనందించేది యెరూషలేము పట్టణం ఆనందించిద్దా? చెప్పండి. హర్షించి ఆనందించి కేకలేసేది ఎవరంటే ప్రజలే, పట్టణం కాదు, గోడలు కాదు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు? నేను నూతనమైన యెరూషలేమును, అది ఏ నూతనమైన యెరూషలేమును నేను సృజించుచున్నాను. ఇక్కడ అంటున్నాడు 78 పేరలో యెరూషలేమును గురించి మాట్లాడుతున్నాడు. అభిషేకం అనగా ఏమిటి? హల్లెలూయా. అభిషేకం అంటే ఏంటి? వాళ్ళ సొంత అర్థాలు అనేక మంది చెప్పుకోవచ్చు, కానీ దేవుని యొక్క ఆత్మ చెప్తున్నటువంటి అర్థం మనం చెప్తా చూడు. అభిషేకం అనగా ఏమిటి? దేవుని యొక్క ఆనందము. అభిషేకం అంటే ఏంటండి? దేవుని యొక్క ఆనందము. నేను యెరూషలేమును గురించి ఆనందించెదను, రాజు సింహాసనంలోనున్నాడు. 1000 ఏళ్ల పరిపాలన రాజు ఎక్కడ ఉంటాడు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి సింహాసనంలో ఉన్నాడు. రాజయోగ్యముగా ఘనత గల సింహాసనంపై నిత్యమైన సింహాసనము మరియు నిత్యజీవపు జనులు నిత్య ఆనందములో నిత్యజీవపు పట్టణములో ఉండేదారు. నేను యెరూషలేమును గురించి ఆనందించెదను, నా జనుల గురించి హర్షించెదను. రోదనదనియో విలాపదనియో దానిలో ఇక ఉండవు, ఇక వినబడవు. అక్కడ ఇకను కొద్ది దినములే బ్రతుకు శిశువులు. చదువు బ్రదర్, కంటిన్యూ చేయి. కాలము నిండని ముసలి వాళ్ళు ఉండరు. అభిషేకంలో ఎన్ని ఉంటాయి? వింటున్నారా? హల్లెలూయా చెప్పండి. ఆమేన్. కొద్ది దినములుండే కాలము నిండని ముసలి వాళ్ళు ఉండరు. ముసలోళ్ళు ఉండరు అయ్యా. కాలం నిండిపోయిన ముసలోళ్ళు ఇప్పుడు ఉన్నారు. కానీ 1000 ఏళ్ల పరిపాలనలో 1000 ఏళ్ల పరిపాలన అంటే 1000 ఏళ్ల దీర్ఘాయువు గల జీవితం. అది నిత్య జీవం కాదు, మళ్ళీ అది గమనించాలా. హల్లెలూయా. ఏందంట? కాలము నిండని ముసలి వారు ఉండరు. పుట్టిన పిల్లోళ్ళు 100 సంవత్సరాలు వచ్చినాక చనిపోతారు పిల్లలు కూడా. 1000 ఏళ్ల పరిపాలన నిత్య జీవం కాదు. అందుకే కింద ఏమంటున్నాడు అక్కడ? పాపాత్ముడైనను శాపగ్రస్తుడగురు సహితము 100 సంవత్సరములు బ్రతుకుదురు. ఎవరో? శాపగ్రస్తమైంది ఏది నిత్య జీవంలో ఉండదు. కానీ ఇది ఏంటంటే 1000 ఏళ్ల పరిపాలన. 1000 ఏళ్ల పరిపాలన శాపగ్రస్తుడు ఉంటాడు, పాపముతో నిండినోడు కూడా ఉంటాడు. పాపముతో నిండి ఉండడం అంటే ఈ శరీరమే ఒక పాపమై ఉంది. అందరి అర్థమవుతుందా? ఈ పాపం, శరీరం అనేది పాపమేనా? నేను పాపములో పుట్టినవాడను, పాపములోను నా తల్లి నన్ను గర్భం అంటే పాపపు శరీరంలో ఉండే పాపాత్ముడని మాట్లాడుతున్నాడు అక్కడ. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగునుగాక. శాపగ్రస్తుడగు వాడు సహితము 100 సంవత్సరములు బ్రతుకును. హల్లెలూయా. ఇజ్రాయెల్ ప్రజల గురించి మాట్లాడుతూ ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలాల్ని వాళ్ళే అనుభవిస్తారు. ఇప్పుడు వేరే వాడి పొలాలని అనుభవిస్తారు. పక్కోడు పొలాన్ని లాక్కోవడానికి ఇద్దరు గొడవ పడతారు. ఎక్కువ తేడాలు అయిపోతే ఒక రోజులోనే అసలు ఇంటికి పోతారు. ఏంది? పోలీస్ స్టేషన్. ఒకవేళ పోలీస్ స్టేషన్ అక్కడ కుదరలేదంటే ఇద్దరు కొట్టుకొని నిజమైన గూటికి పోతారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే ఎవరు ద్రాక్ష తోటలు వాళ్ళ పంటలు వాళ్ళే పండించుకుంటారు. ఎందుకు జరుగుతుందంటే ఇదంతా దేవుని యొక్క అభిషేకం కింద ఉంటుంది. అక్కడ దేవుని యొక్క ఆత్మ కింద ఎంత కూడా జరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకళ్ళు వాళ్ళు కట్టుకుంటే ఇంకొకళ్ళు వచ్చి ఉంటారా? ఇప్పుడు ఉంటారు. అందరూ వింటున్నారా? అందరూ అవే చెప్పాడు. అందరూ వాళ్ళు కట్టుకునే వాళ్ళని ఇప్పుడు ఉంటారంటే ఏందబ్బా అనుకుంటున్నారా? ఒక ఆయనకి ఒకళ్ళు ఇల్లు ఇచ్చారు. బాడు ఇస్తే ఈడు 5 ఏళ్ళు ఉన్నాడు ఆ ఇంట్లో.
5 ఏళ్ళు నీ ఉంటే వీడు ఏం చేస్తాడు, బిల్లు కడుతున్నాడు. హల్లెలూయా. వీడికి తెలియకుండా ఎప్పుడో వీడి పేరు మీద రాయించుకున్నాడు. దాన్ని రాయించుకొని న్యాయపరంగా చట్ట ప్రకారంగా ఎవరైనా వస్తే, సార్ చూడండి సార్, మేము 5 ఏళ్ళ నుంచి ఇంట్లోనే ఉన్నాం, మా పేరే మీద కడుతున్నాం మేము బిల్లు, ఇంటి పేరు మాదే ఉంది, కరెంటు బిల్లు మాదే ఉంది, నీళ్ళ బిల్లు మాదే ఉంది, అన్నీ మా పేరు మీద ఉన్నాయి అంటే వీడు లోపల ఏం చేసాడంటే వీడి పేరు మీద రాయించుకొని ఆ ఇంటిని వీడు స్వాహా చేసుకొని వేరే వాడిని వీడు కబ్జా చేసుకుని, అటువంటి పనులేమి అక్కడ ఉండవు. నీతితో కూడిన పరిపాలన, న్యాయముతో కూడిన పరిపాలన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకనే ఏమంటున్నాడు, వారి ఇండ్లల్లో వారే కాపురము ఉందురు, వారు ఏదైతే నాటుకున్నారో వేరే వాళ్ళు అనుభవించారో వాళ్ళే అనుభవిస్తారు. నా జనుల ఆయుష్ పూర్తిగా అనుభవించరు, వారు వృధాగా ప్రయాసపడరు. అవును, వారు యెహోవా చేత ఆశీర్వదించిన ప్రజలుగా ఇజ్రాయెల్ వాళ్ళు ఉంటారు. వారి సంతానపు వారు వారి యొద్దనే ఉందురు. నేను ఉత్తరం ఇచ్చేదను, వారి మనవ చేయుచుండగా నేను వింటాను. ఎందుకంటే అక్కడే ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడేమో ఆలస్యం అవుతుంది, అప్పుడేమో వెంటనే వింటాడు ఆయన, ఎందుకంటే మన మధ్యలో ఉంటాడు. ఇప్పుడు మనకెందుకు ఆలస్యం అవుతుందంటే, మనల్ని కొన్ని సమయాల్లో దేవుడు అడిగిన ప్రతిదాన్ని ఇవ్వడానికి కొంత సమయాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకు అంటే, నా ప్రియమైన సోదరి సోదరులారా, ఎందుకు అంటే ఆయన ఎందుకు విశ్వాసమును నిలుచుకొని ఉన్నావా లేదో చూడడానికి. కానీ ఇక్కడ ఏం చేస్తాడంట, అటువంటి వారు ఉండరు. ఇప్పుడు అందరు విన్నారా? ఇప్పుడు దాకా మనుషుల గురించి మాట్లాడితే ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? జంతువులు, తోడేలు. ఎన్నో వచ్చిన బ్రదర్ అది? 25. తోడేలు, గొర్రె పిల్లను ఉంటాయి. ఆడన్నా తోడేలు, గొర్రె పిల్లలు. తోడేలు, గొర్రె పిల్ల పక్కన ఉంటే గమ్మున ఉంటుందా? ఇప్పుడు ఉంటే గమ్మున ఉంటుందా? హల్లెలూయా. తోడేలు, గొర్రె పిల్ల కలిసి ఏం చేస్తాయట? మేస్తాయట, గడ్డి మేస్తాయట. హల్లెలూయా. సింహము ఎద్దువలే గడ్డి తింటది. ఇప్పుడు సింహం గడ్డి తింటుందా? ఒక ఆయన అన్నాడు, ఇదే మనం 1000 ఏళ్ళ పరిపాలన ఉన్నామన్నా. నేను అన్నాను, అయితే రాబరు ధర సింహం దగ్గర తీసుకుపోతా అన్న. నేను వీడియోలు వేరే చేసి యూట్యూబ్లో పెట్టిండు ఆయన. 1000 ఏళ్ళ పరిపాలన బ్రదర్, మనం ఆత్మీయంగా అన్నాడు. బ్రదర్ అవన్నీ కూడా ఆత్మీయంగా కదా బ్రదర్, భౌతికంగా ఉండే బ్రదర్ 1000 ఏళ్ళ పరిపాలన అన్నాను నేను. హల్లెలూయా. ఎవరు ఎత్తపాటు అయిపోయినాయి ఆయన, పెద్ద పాస్టర్ గారు ఆయన. సింహం ఏం చేసిందంట 1000 ఏళ్ళ పరిపాలనలో? ఎద్దేట గడి తింటుంది అట్లాగా. ఇప్పుడైతే ఏం తింటుంది? మనల్ని తింటది పక్కకు పోతే. మన తినేసింది ఒక తిరుపతి జైల్లో అంటున్నా, జూలో. హల్లెలూయా. దాని ముందుకు వెళ్ళి ఫోటోలు దిగుతుండంట, ఎటు పెట్టి సెల్ఫీలు దిగుతుండంట ఆయన. అందుకే అది సెల్ఫీ చూపించింది ఆయనకి. సెల్ఫీలు దిగుతారా? సింహం దగ్గరికి పోయి, అది ఒక క్రూర జంతువు దగ్గరికి పోయి మనకి ఎందుకు అయ్యింది? వాని విధి నిర్ణయం అలా ఉంది, అలా పోయాడు, మనం ఏం చేయలేం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. సింహము ఎద్దువలే గడ్డి మేయును, సర్పానికి మన్నే ఆ దినములలో ఆహారమగును. దేవుని యొక్క సియోను అనబడే మా పరిశుద్ధ పర్వతములో హాని అయినను నాశనమైనను చేయకుండాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అందరు గట్టిగా ఆమేన్ చెప్పాలా? అందరు గట్టిగా ఆమేన్. మీరు చెప్పండి నా ప్రియమైన సోదరి సోదరులారా, సింహము గడ్డి తింటుంది, తోడేలు గొర్రెపిల్ల ఇద్దరు రెండు కలిసి పక్క పక్కనే మేస్తాయి. పాము ఏం తింటుందట? మన్ను తింటుంది. ఇప్పుడైతే కప్పలు తింటుంది. ఇంకా ఏం తింటుంది? సరికూర్చో. ఏం తింటుంది? ఇంకా ఏం తింటుంది? ఏదో తింటుంది. హల్లెలూయా.
కానీ దేవుని యొక్క అభిషేకం క్రింద ఉన్నప్పుడు, శిరస్సు యొక్క అభిషేకం కింద ఉన్నప్పుడు అవన్నీ కూడా దేవుడు చెప్పిన మాటే వింటాయి. ఆమె అదే మాట యెషయా ప్రవక్త ఇంకొక చోట అంటాడు చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి దయచేసి చదవండి. యెషీ ఎవరండి? యెషీ ఎవరు? దావీదు యొక్క తండ్రి. అవునా? యెషీ అంటే దావీదు యొక్క తండ్రి. ఆయనలో నుండి ఏమొస్తుందంట? ఆయనలో నుండి, ఆ మొద్దులో నుండి చిగురు బయటకు వస్తుంది. అది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. దాని యొక్క వేర్లలో నుండి అంకురముగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎదుగు ఫలించును. ఇది ఇప్పుడు చూడండి, అభిషేకం అంటే ఏమంటున్నాడు అంటే అక్కడ యెహోవా ఆత్మ. యెహోవా ఆత్మ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. హల్లెలూయా. జ్ఞాన వివేకములు ఉంటాయి వాళ్ళకి. హల్లెలూయా. ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ. అందరూ ఒక్క నిమిషం ఆగాల. ఆడేమంటాడు? మొదటిది ఏంటంట? యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములు గల ఆత్మ. మొదటిది అది ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? జ్ఞాన వివేకములు కలిగిన వాళ్ళగా ఉంటారు. హల్లెలూయా. ఇంకా ఆలోచన బలమునకు ఆధారముగా ఆత్మ రెండవది. మూడోది తెలివిని, దేవుని యందు భయభక్తులు పుట్టించే ఆత్మ. ఆమేన్, ఆమేన్. అవన్నీ ఎప్పుడు ఉంటాయి? భయభక్తులు ఎప్పుడు ఉండాలా చెప్పండి? జ్ఞానం ఎప్పుడు ఉండాలా? వివేకం ఎప్పుడు ఉండాలా? హల్లెలూయా. అవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయంటే భూమి మీద ఉన్నప్పుడే నీకు ఉంటాయి. అవన్నీ కూడా నీకు ఎప్పుడు ఉంటాయి? భూమి మీద ఉన్నప్పుడే ఉంటాయి. హల్లెలూయా. అందుకే దేవుడు మొదట మనకి ఇదేం చేసినంటే జ్ఞాన వివేకము గల ఆత్మగా, ఆయన బలమునకు ఆధారముగు ఆత్మగా, దేవుని యందు భయభక్తులు పుట్టించే ఆత్మగా, శిరస్సుగా ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఏదైతే అనుగ్రహించాడో ఆయన వధువు కూడా ఇప్పుడు ఆయన దాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అది కలిగిన వాళ్ళు. అందుకే వధువు ఎల్లప్పుడూ కూడా జ్ఞానము గలది, జ్ఞానముగా ప్రవర్తిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఆమెకు ఆయన తలరాయిగా శిరస్సుగా దిగి వచ్చాడు కాబట్టి ఆమె తెలివిగా ప్రవర్తిస్తుంది, జ్ఞానంగా ఎట్టంటే పిల్లల శాస్త్రాలు చేయదు. పిల్ల శాస్త్రాలు చేయదు. అది కలిగి ఉన్న వాళ్ళు పిల్లల శాస్త్రాలు చేయరు. ఎప్పుడు ఒక పరిపూర్ణ మానవుడిగా ప్రవర్తిస్తుంటారు. దేవుని యొక్క కుమారుడుగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. దేవుని కుమార్తెగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. వాక్యమునకు లోబడే వాళ్ళుగా ప్రవర్తిస్తుంటారు. పాపాన్ని త్రోసివేసేవారుగా వారు ప్రవర్తిస్తుంటారు. పాపమునికి ఎన్నడూ కూడా వాళ్ళు లోబడరు. ఆమేన్, హల్లెలూయా. అచ్చా, చదువు బ్రదర్. భయభక్తులు పుట్టించే ఆత్మ యేసుక్రీస్తు వారి మీద నిలిచును. అప్పుడు నిలిచినట్టే ఇప్పుడు కూడా మన మీద నిలబడుతుంది. ఆయన మీద ఎందుకు నిలబడిందంటే ఆయన అప్పుడు ఇంకా సిలువ వేయబడలేదు కాబట్టి ఆయన పైన నిలబడింది. కానీ ఇప్పుడైతే మన పైన నిలబడదు, మనలో వచ్చి నివసిస్తుంది. దేవుని గురించిన భయము మనకి ఇప్పుడు ఇంపైన సువాసనగా ఉంటుంది. కంటి చూపును బట్టి మనం ఎవరికి తీర్పు తీర్చం. వింటున్నారా? కంటి చూపును బట్టి మనము ఆయన తీర్చుడు, ఆయన శరీరంలో భాగం లేని వారు కూడా తీర్పు తీర్చరు. ఎవరో చెప్తే వినిదాన్ని బట్టి ఆయన విమర్శ చేయడు. ఎవరో చెప్పాడు అనుకో, ఎవరైనా సిస్టర్ సహోదరి చెప్పింది అనుకో, ఎవరైనా సహోదరుడు చెప్పి యేసు ప్రభువు మీ శిష్యులు అట్లా అన్నారు అనుకో, దాన్ని బట్టి ఆయన విమర్శ చేయడు. హల్లెలూయా. ఆయన వాక్యాన్ని బట్టే ఆ దినమందు విమర్శ చేస్తాడు. ఈ దినమున వధువు కూడా వాక్యమును బట్టి, దేవుడు ఇస్తే అధికారాన్ని బట్టి ఆ దినమున కూడా ఆమె విమర్శ చేసి, ఈ దినమున ఆమె విమర్శ చేయదు. హల్లెలూయా. చదవయ్యా. నీతిని బట్టి ఆయన బీదలకు తీర్పు తీర్చును. దీనులైన వారికి ఆయన వాక్యము చేతనే లోకాన్ని కొడతాడు. దుష్టులను చంపును.
ఆయన నడుమునకేముంది? నీతి, సత్యము. హల్లెలూయా. అందరూ వింటున్నారా? ఆయన నడుముకి నీతి, ఆయన తుంట్ల కంటే కాళ్ళకి ఏముంది? అదేవిధంగా పౌలు గారు ఏం చెప్పాడు? మీరు నీతి అనే మైమరుపు ధరించుకొనుడి, మీ పాదములకు సత్యమైన సువార్తను కలిగి ఉండడు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో చెప్తాడు. హల్లెలూయా. ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు, ఈరోజు ఆయన వధువు కూడా అదే కలిగి ఉంటుంది. చదవండి. ఇప్పుడు మీరు చూడండి, మళ్ళీ ఇక్కడ కూడా తోడేలు, మళ్ళీ ఇక్కడ తోడేలు, అక్కడ తోడేలు, అక్కడ కూడా గొర్రెపిల్ల యొద్ద వాసము చేయును. చిరుతపులి, అవునా? చిరుతపులి మేకపిల్లని చేస్తూ పండుకుంటుందా పక్కకి వెళ్ళి? చెప్పండి. దేవుని కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. మరి ఆయన సహజాతీతమైన కార్యాలు చేయాలి. సహజాతీత కార్యాలు చేస్తాడు ఆయన. అవునా అండి? దేవుడు ఎల్లప్పుడూ కూడా సహజాతీతమైన కార్యాలు చేస్తాడు, కానీ మనుషులు కనపడవు. అమ్మే మొదట మేకపిల్ల, తోడేలు, అవును, చిరుతపులి, అవును, దూడయు, హల్లెలూయా, అన్నీ కలిసి ఒకే దగ్గర ఉన్నాయి. బాలుడు వాటిని తరుముతాడా? ఎప్పుడు? సింహాన్ని తరుముతాడా? హల్లెలూయా. అన్నీ కలిసి ఒకే దగ్గర ఉన్నాయి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎద్దు మేయినట్లు సింహము గడ్డి మేయును, ఆట్లాడును. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా పరిశుద్ధ పర్వతము మీద ఏ మృగమును హాని చేయదు, నాశనము. హల్లెలూయా. ఆమేన్. ఎందుకు అలా జరుగుతుంది? ప్రవక్త అంటాడు, ఇవన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆత్మ కింద, ఆ యొక్క శిరస్సు కింద, అభిషేకం కింద ఎన్ని ఉన్నాయి. వింటున్నారా? ఇదే అభిషేకము ఒకప్పుడు పాత నిబంధన కాలం మొదలుకొని ఇప్పటి వరకు కూడా భూమి మీద ఉంది. ఉదాహరణ కూడా చెప్పనా? మనుషులలో, క్రొత్త నిబంధనలు అయితే మనుషుల్లో ఆయన ఆత్మ ఉంటుంది, జంతువుల పైన అయితే ఆయన అభిషేకం ఉంటుంది. హల్లెలూయా. మనుషుల్లో అయితే ఆయన ఆత్మ ఉంటుంది, జంతువులలో అయితే వాటిపైన అభిషేకం ఉంటుంది. అందుకే ఉదాహరణకి అందుకే మీరు ఉదాహరణకి కానీ గమనించినట్లయితే నోవాహు కాలమును గమనించండి. నోవాహు కాలంలో నోవాహు ఓడల్లోకి రాకముందు అవన్నీ కూడా దేవుని అభిషేకం కింద లేవు. వారు కూడా దేవుని యొక్క అభిషేకం కింద లేరు, కానీ వాక్యం ద్వారా నడిపించబడ్డారు. హల్లెలూయా. కానీ నోవాహు ఓడలోనికి ప్రతి జంతువు, ప్రతి ఒక్క మృగము, ప్రతి ఒక్క పక్షి, ప్రతి ఒక్కటి కూడా ఆయన చెప్పినటువంటి ఓడలోకి వచ్చినాక ఏవి కూడా ఏ హాని చేసుకోలేదు. అవునా బ్రదర్? హాని చేసుకున్నాయా? ఎందుకు చేసుకోలేదు అంటే దేవుడు అక్కడుండి వారిని ఆ అభిషేకి కింద జంతువులు ఉంచాడు. సింహం పక్కన పులుంటే, క్షమించండి, సింహం పక్కన ఎద్దుంటే, చిరుతపులి పక్కన గొర్రె పిల్ల ఉంటే, హల్లెలూయా, ఏం చేస్తాయి? ఇక్కడ అభిషేకం కింద ఉన్నాయి కనుక అవన్నీ కూడా దేవుడు చెప్పినట్లుగా అవన్నీ కూడా నడుచుకుంటారు. హల్లెలూయా. మళ్ళీ ఓడలో నుండి బయటకు వచ్చినాక మరలా వైలిన్ స్టార్ట్ అయింది. ఓడలో ఉన్నప్పుడు ఇటువంటి కార్యం ఏది కూడా జరగలేదు. దేవుని యొక్క నామానికి మహిమ కలగాలి. 40 దినములు ఓడలో ఉన్నారు. ఆరాధన పర్వతం మీద నుంచి మరలా భూమి మీదకి వచ్చినప్పుడు అంతవరకు ఎటువంటి క్రూరమైన కార్యాలు జరగలేదు. అవునా కాదు?
ఇప్పుడు అదే అభిషేకం కింద ఏమున్నాయంటే కాకి ఉంది, పావురం ఉంది. హల్లెలూయా. కానీ అభిషేకము కింద ఉండి ఆ అభిషేకమును నిలబెట్టుకున్నటువంటి పావురం మాత్రం వెళ్ళి ఆ ఒలివ మొక్కను తుంచుకొని వచ్చి మరలా ఓడలోకి వచ్చింది. కానీ కాకి లోకంలో కలిసిపోయి ఆ అభిషేకాన్ని పోగొట్టుకొని లోకంతో కలిసిపోయింది. హల్లెలూయా. మోషే కాలంకి వచ్చేసరికి మోషే కాలంలో కూడా అభిషేకం బిలాము మీద పనిచేసింది, గాడిద మీద పనిచేసింది. బిలాము మీద పని చేయడం వల్ల అభిషేకము, బిలాము ప్రవచించిన ప్రవచనము ఎన్నటికీ తప్పిపోలేదు, కానీ ప్రవచించిన వ్యక్తి మాత్రం చనిపోయాడు. హల్లెలూయా. బిలాము ఏమైపోయాడు? ప్రవచించాడు ఇశ్రాయేలు ప్రజల గురించి. ప్రవచించిన ఆయన ఏమైపోయాడంటే, ఇశ్రాయేలు ఎవరి గురించి ప్రవచించాడో వారి నిమిత్తం అతడు ఖడ్గము చేత చంపబడి చనిపోయాడు. కానీ ఆయన ప్రవచనం ఇప్పటికి కూడా నెరవేర్పు జరుగుతా ఉంది. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది ఆ ప్రవచనం. అది ఎలా జరిగిందంటే ఆయన అభిషేకం. కానీ అదే ప్రవక్త యొక్క గాడిదగా ఉన్నటువంటి గాడిద కూడా అది అభిషేకం కింద ఉంది. కానీ ప్రవక్త అయిన ఆయన కూడా దేవుని అభిషేకం కింద ఉంది. ప్రవక్తకి బుద్ధి కలిగేటట్లుగా ఈ గాడిద ప్రవక్తతో మాట్లాడేది. అది ఎలా మాట్లాడిందంటే దేవుని యొక్క అభిషేకం కింద ఉంది. హల్లెలూయా. అందరికి అర్థమవుతున్నదా? దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అనేక మంది ఇశ్రాయేలు ప్రజలు దేవుని తృణీకరించి త్రోసివేసి కరువులో ఉన్నప్పుడు ఏలియా యొక్క ప్రవక్తగా ఉన్న ఆయన దేవుని యొక్క అభిషేకం కింద ఉన్నాడు. ఆయన కొరకు నియమించిన ఒక కాకి కూడా దేవుని యొక్క అభిషేకం కింద ఉంది. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆకలితో అల్లాడిపోతున్నా కూడా అభిషేకం కింద ఉన్న కాకి మాత్రం దేవుని మాటకు లోబడి దినము కూడా ప్రవక్తకు ఆహారం తీసుకొచ్చి పెట్టింది. ఆమేన్. నువ్వు చేసేది అంటే పావురము అభిషేకం కింద ఉండగలదు. ఎక్కడుంది? నోవాహు ఓడలో పావురం అభిషేకం కింద ఉన్నది. అదే కాకి కూడా ఏలియా కాలంలో అభిషేకం కింద ఉంది. ఆమేన్. హల్లెలూయా. కానీ ప్రవక్త మెసేజ్లో కాకిగా ఉన్న నీ జీవితాన్ని ఆయన పావురముగా మార్చింది. తోడేలు వంటి జీవితమును కలిగి ఉన్న దేవుడు గొర్రెపిల్ల వంటి స్వభావంగా నేను మార్చగలడు. ఎందుకంటే దాన్ని సృజించిన వాడు ఆయనే. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దానియేలు ఎక్కడున్నాడు? బబులోనులో ఉన్నాడు. అందరం వింటున్నారా? హల్లెలూయా. దానియేలు ఎక్కడున్నాడు? బబులోనులో ఉన్నాడు. కానీ దానియేలు దేవుని యొక్క అభిషేకం కింద ఉన్నాడు. అదే సమయంలో దానియేలు ప్రవక్తని ఆ యొక్క సింహముల బోర్డులో విసిరేసినప్పుడు అంతకుముందు క్రూరముగా ఉన్న ఆ సింహములన్నీ దేవుని యొక్క అభిషేకం క్రింద ఉండడం వలన దూత వచ్చి నిలిచినప్పుడు దానియేలు ప్రవక్తకి హాని చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. కానీ అదే దానియేలుని బయటికి తీసిన తర్వాత దానియేలు మీద నేరం మోపిన వాళ్ళు లోపలికి దోచినప్పుడు అదే సింహాలు మరలా అభిషేకం కింద లేనప్పుడు తినేసేసినాయి కాదు. అందుకు అర్థమవుతుందా? కాబట్టి అభిషేకం ఏంటంటే దేవుడు జ్ఞాన ఆత్మల వివేకమును ఇచ్చి భయభక్తులు పుట్టించే ఆత్మ. షడ్రక్ మేషక్ అగ్నిగోల్ని దేవుడు ఆజ్ఞాపించడం వలన దేవుని యొక్క అభిషేకం ఏం చేసిందంటే ఆ అగ్నిగా ఉన్నటువంటి ఆ యొక్క గాలిని, ఆ యొక్క నిప్పులను అవి ఏం చేస్తూ ఉన్నాయంటే నా ప్రియమైన సోదరి ద్వారా చల్లగా ఉన్న పీల వాయువులుగా మార్చేస్తాం. ప్రతి ఒక్కటి కూడా దేవుని యొక్క అభిషేకము కింద అక్కడ పనిచేస్తాం. హల్లెలూయా. ఈరోజు కూడా దేవుని యొక్క అభిషేకం ఏంటంటే దేవుని యొక్క జ్ఞానమైన వాక్యం. తలరాయి అదే ఉన్నది. యేసుక్రీస్తు వారు మేఘంలోనికి ఆ గడియ వర్తమానంగా కొత్త నిబంధన తీసుకొచ్చారు. హల్లెలూయా. అందరూ వింటున్నారా? మోషే కూడా ధర్మశాస్త్రాన్ని ఆ గడియ వాక్యంగా ఇజ్రాయేల్ ప్రజలకు తీసుకొచ్చాడు మేఘంలో నుంచి. అవునా కదా? హల్లెలూయా. అలాగనే ఈ దినమును కూడా దేవుడు అదే అభిషేకం కలిగినటువంటి ఈ గడియ వర్తమాననే దేవుడు ఆ సన్సెట్ పర్వతం మీద నుంచి మన ప్రవక్తకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అది కలిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే ఆ శిరస్సును పొందుకొని ఉండడమే, ఆ వాక్యాన్ని కలిగి ఉండడమే నువ్వు దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని కలిగి దేవుని నువ్వు కలిగి ఉండడం.
అది ఎక్కడి నుంచి వస్తుందంటే పైనుంచి వస్తుంది. అందరూ వింటున్నారా? అందుకే ఏం చేశారంటే దానికి పునాదిని జెరుబ్బాబెలు దానికి పునాదిని వేశాను. ప్రభువైన యేసుక్రీస్తు సంఘానికి పునాదిని వేశాడు. ఆయన యొక్క చేతులే తలరాయిని పెట్టించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలంటే ఆయనే వచ్చి మనకేం చేయాలి? ఇప్పుడు తలరాయిని పెడతాడు. తలరాయిని పెడతాడు అంటే ఏం పరిస్థితి గారు ఆయన అట్టున్నాడు, ఏమట్టుంది, ఆయన అట్టున్నాడు. ఆయన పెట్టేది వ్యక్తిగత విషయం. అందరికి పెట్టడు, అందరికి ఇచ్చేది. ప్రపంచవ్యాప్తంగా ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి అది ఇస్తాడు. ఎవరు నాకు కావాలి ప్రభువా, మీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకముగా, మీరు పరిశుద్ధాత్మగా జ్ఞానమును కలిగించే ఆత్మగా మీరు నాలోకి రండి ప్రభువా అని ప్రతిదినము మొరపెట్టేలా వాళ్ళకి ఆయన వస్తాడు. మొరపెట్టకుండా నిద్రపోతున్న వాళ్ళకి ఆయన రాడు. అందుకే ఆ జ్ఞానం ఎలా ఉంటుందో యాకోబు గారు చెప్తున్నారు. నేను చదివి ముగిస్తాను, గమనించండి నా ప్రియమైన సోదరి సోదరులారా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. సరిగ్గా కూర్చోండి. ఎందుకు అట్లా కూర్చోండి? సరిగ్గా కూర్చో. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీరు ఎక్కడి నుంచి చదువుతారంటే ఆ యొక్క వాక్యముల గురించి మాట్లాడుతూ మనం అక్కడ చూసాం. 13 చదవండి. మీకేం చెప్పాలనుకుంటున్నానంటే అక్కడ మనం ఏం చూసినాము? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, భయభక్తులు పుట్టించే ఆత్మ. హల్లెలూయా అని చదివాం కదా. అదే దాని గురించి మాట్లాడుతూ ఇక్కడ 11వ వచనం, మీలో జ్ఞాన వివేకములు గలవాడేవాడు. అక్కడ జ్ఞాన వివేకములు పుట్టించే ఆత్మ అన్నాడు. ఇక్కడికి వచ్చరికి అది ఇస్తున్నాడు కాబట్టి ఆయన మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియ కనబరచవలను. అందరూ వింటున్నారా? నాకుంది, నాకు జ్ఞానం ఉంది, నాకు జ్ఞానం ఉంది అని ఎవరైనా సహోదరుడి సహోదరి చెప్తే ఏం చేయాలంటే యాకోబు గారు దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత ఏమంటున్నాడు? ఆయన తన యోగ్యమైన ప్రవర్తన. హల్లెలూయా. ఏం ప్రవర్తన? తన యోగ్యమైన ప్రవర్తనతో జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను సంఘములో ప్రజలందరి ముందు కనబరచవలను. అది స్త్రీ అయినా పురుషుడైనా కలిగిన వాళ్ళు ఎలా ఉంటారట? చాలా సాత్వికము గలవాడై ఉంటాడు. జ్ఞానముతో, వాక్య సంబంధమైన తలరాయి సంబంధమైన జ్ఞానముతో నిండిన వాడై ఉంటాడు. హల్లెలూయా. అయితే మీ హృదయములలో సహింపవలని కానీ ఏమున్నాయంట సంఘంలో? సహింపవలనము కానీ సహించలేని మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే, అబ్బా నాకు వాక్యం ఉంది, నాకు వాక్యం ఉంది, వర్తమానం ఉందని మనం ఏం చేయాలా? ఎగిరిపడకూడదు, అతిశయించకూడదు. ఒక వర్తమానంలో ప్రవక్త అంటాడు, నువ్వు ఎంత వాక్యము కలిగినావు అంతవరకే ఎగురు. చూపిస్తుందని కూడా నేను, నువ్వు ఎంత వాక్యం కలిగినావు అంతవరకు ఎగురు, దానికి మించి ఎగరొద్దు అన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే ఏమన్నా, అయితే మీ హృదయములలో సహింపవలనివి కానీ సహించలేనివి కానీ మత్సరమును వివాదమును ఉంచుకున్న వారైతే అతిశంపవద్దు. సత్యమునకు విరోధముగా, వాక్యానికి విరోధముగా మీరు అబద్ధము ఆడవద్దు. ఏందంట అది? జ్ఞానములకు వివేకములకు ఆధారముగా ఆత్మ ఏమైందంట? ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది? తలరాయి ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పండి. తలరాయి ఎక్కడి నుంచి రావాలా? హల్లెలూయా. ఎక్కడి నుంచి రావాలంట? ఏమంటున్నాడు? ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమై ప్రకృతి సంబంధమును దయ్యముల జ్ఞానం వంటిదై ఉన్నది. అతిశయించే జ్ఞానం ఎలాంటిదంట? గొప్పలు చెప్పుకొని డబ్బాలు నేనంటే ఏమనుకుంటా, వాక్యం బాగా చెప్పారా బ్రదర్? ఈయనేదో వాక్యం చెప్తున్నట్టుగా ప్రవక్త వాక్యం తీసుకొని దేవుని ఆత్మ ద్వారా ప్రవక్తకి చెప్పిన వాక్యం తీసుకొచ్చుకొని ఈయన చెప్పుకుంటే ఈయనకి పాపులారిటీ తెచ్చుకోవడం, అది అతిశయించేది. గొప్పలు చెప్పుకునేది, డబ్బాలు కొట్టుకునేది. ఓ బాగా చెప్పాను అంటే బలి చెప్పారు పాస్టర్ గారు అని 10 నిమిషాలు చెప్పట్లా. అబ్బా ఉబ్బిపోతుంటుంది, ఆయనకి పొట్ట ఉబ్బిపోతుంటుంది, నిలబడలేడు కింద. చెప్పేదేమో దేవుని వాక్యం, ఉబ్బిపోయేదేమో ఈయన. హల్లెలూయా. అటువంటి వాటికి దేవుని దగ్గర స్థానం లేదు.
అందుకే ఇక్కడ ఉన్నాడు. అటువంటి అతిశయించవద్దు మీరు. మత్సరమేమో హృదయంలో ఉంచుకున్నటువంటి అతిశయించద్దు. అది పైనుంచి దిగి వచ్చేది కాదు, పైనుండి దిగి వచ్చినది కాకుండా భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైన దయ్యముల జ్ఞానం. అతిశయించేది దయ్యముల జ్ఞానం. అయితే ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం ఉంటుంది. హల్లెలూయా. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. అందరు గట్టిగా. ఎక్కడ మత్సరం ఉంటుందో, ఎక్కడ వివాదమును అల్లరి నీచ కార్యం. హల్లెలూయా. జ్ఞానముతో నిండిన బోధలు బోధించే దగ్గర ఇది ఖచ్చితంగా ఉంటుంది. అల్లరి ఉంటుంది. వెనకేమో ఆయన, ముందేమో వాడు. ఎవడు? స్టెప్పులతో వాడు. క్రిస్మస్ అప్పుడు, జనవరి అప్పుడు స్టెప్పులు వేసేదేమో వాడు, వెనకాలేమో డీజే ఏమో వేసేది, వేరేమో ఏసయ్య పాట వేసేదేమో సంఘంలో ఉన్న వాళ్ళందరూ. ఏంది బ్రదర్ ఇట్లా చేస్తున్నారు, ఏంది బ్రదర్ అంటే, దావీదు చెయ్యలేదా అభిషేకం కింద అన్నాడు ఒక ఆయన. అయ్యా దావీదు అభిషేకం కింద చేశాడయ్యా, మరీ మీలాగా ప్రాక్టీసులు చేయలేదయ్యా. ఆయన ప్రాక్టీసులు చేశాడా? చెప్పండి, మీరు చెప్పండి ఎవరన్నా. ఆయన ప్రాక్టీసులు చేసి వారం రోజులు క్రిస్మస్ వస్తుందో 25వ తేదీ మనం డాన్స్ ప్రోగ్రామ్ అని చెప్పి ప్రాక్టీస్ చేసేలో వచ్చి దావీదు ఏమన్నా చేశాడా ఈదులలో? హల్లెలూయా. సాతానుడు ఒకరిని చూపించి వారి పేరుతోటి సాతానుడు ఈరోజు సంఘాన్ని మోసం చేస్తాడు. హల్లెలూయా. అది ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆ మాట చదవండి. అయితే అక్కడ పైనుండి వచ్చేది కాకుండా వాళ్ళ యొక్క వాక్ చాతుర్యంతో, వాళ్ళ సొంత జ్ఞానంతో చెప్పేది ఎలా ఉంటుందట, అక్కడ అల్లరి ప్రతి నీచమైన కార్యం ఉండును అటువంటి సంఘాల్లో. హల్లెలూయా. అయితే పైనుండి వచ్చే తలరాయి జ్ఞానం ఎలా ఉంటుందట? చదవండి. పైనుండి వచ్చే దేవుని యొక్క తలరాయి జ్ఞానము మొట్టమొదట ఆ జ్ఞానము చాలా పవిత్రమైనది. క్రీస్తు ఎలాంటి వాళ్ళండి? అల్లరి నీచి కార్యాలు ఉండవు అక్కడ. హల్లెలూయా. ఆమేన్. అల్లరి నీచి కార్యాలు పనికి మాలినవి అక్కడ ఉండవు. అందుకే పైనుండి వచ్చే జ్ఞానము చాలా పవిత్రమైనది. తరువాత అది సమాధానం అనుగ్రహించేది. ఏం చేసేదంటే అది పొందుకున్న వాళ్ళు ఎల్లప్పుడూ అందరితో సమాధానంగా ఉంటారు, ఎల్లప్పుడూ సమాధానంగా ఉంటారు. ఆ వాక్యము, ఆ జ్ఞానము చాలా పవిత్రమైనది, సమాధానకరమైనది, చాలా మృదువైనది, ప్రతి దానికి దేవుని వాక్యానికి సులువుగా లోబడేది, కనికరముతోను మంచి ఫలములతో నిండుకునేది. హల్లెలూయా. కనికరం ఉంటుంది వారికి. తప్పు చేసిన కూడా అబ్బా సహోదరు ఇంకోసారి చేయి బాగా కనపడదా అని కనికరం చూపించాలి. హల్లెలూయా. ఏంద్రా మీరు చేసావు అని విరుసుగబడిపోయి అట్టే చేతులు బిగించి పళ్ళు బిగిస్తే రక్షించబడ్డారు. ఏం చేయాలంటే బలపరచాలి. హల్లెలూయా. అందుకే అది కనికరముతో కూడినది. ఇంకా ఏంటంట? మంచి ఫలములు, దేవుని వాక్య సంబంధమైన ఆత్మ ఫలములతో నిండుకొనినదే, పక్షపాతమైనను వేషం వేసేదైనను లేనిదై ఉన్నది. చాలండి. హల్లెలూయా. మనుషుల పట్ల అటువంటి జ్ఞానం ఎలాంటిది? పక్షపాతం ఉండదు, అందరూ సమానం. ఈయన నా సహోదరుడు, మంచోడైనా నా సహోదరుడే, దేవుని ఆత్మ లేనోడైనా మన సహోదరుడే, ఆత్మ ఉన్నోడైనా మన అందరితో ఎలా ఉంటుందట? పక్షపాతము లేనిది, వేషం. ముందేమో బ్రదర్ ఎట్లా ముందెట్ట అందరు వింటున్నారా? ప్రజలాడు కథమంటారు సంఘ సగల సహోదరు. మన ముందు ప్రజలాడు బ్రదర్, వందనాలు బ్రదర్ అంటారు. మామూలు దొంగ అన్ని అబద్ధ బోధలు బోధిస్తారు బ్రదర్ వాళ్ళందరూ అని మన గురించి ఏ డిస్కషను. మన ముందు ప్రజలాడు వందనాలు వెళ్ళిపోగానే పళ్ళు కొరకడం మనల్ని వెనకాల చూసి
అది వేషధారణతో కూడింది కాదు. అందుకే అట్లా ప్రభు ఉన్నప్పుడేమో మంచిగా మాట్లాడు శాస్త్రులు పరిశీలందరూ. యేసు ప్రభు వెళ్ళిపోయి నేను ఎట్ట చంపుదామా, ఎట్ట చంపేద్దాం మనం అని కుట్రలు పొందుతూ ఉన్నారు యేసు ప్రభు. ఈరోజు కూడా మన ముందు మంచి ప్రజలు అంటారు, మనం వెళ్ళిపోవడం మన గురించి డిస్కస్ చేస్తాం. అందుకే ప్రభు అన్నాడు, రే వేషధారులారా అన్నాడు డైరెక్ట్గా. మనం అనలేముగా, ఎవరో నువ్వే వేషధారు, సాతాను మన మీద తిరగబడింది, మనం అనలేము, మనం అనకూడదు అట్ట. చూడు ఆయన ప్రభు మీద దీవించిన కానీ మాట. హల్లెలూయా, అందరూ వింటున్నారా? కాబట్టి దేవుని యొక్క జ్ఞానమే అభిషేకమైనది, జ్ఞాన వివేకములకు ఆధారము ఆత్మ. హల్లెలూయా. అది కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తారు. సంఘము ఒకవేళ చెడిపోతున్నా కూడా అటువంటి ఆత్మ పొందుకునేటట్టు వారి కోసం నిలబడతారు, అన్నీ సహిస్తారు, ఓపికతో దేవుని కొరకు వారిని కొందరినన్నా అగ్నిలో నుంచి లాగాలన్నట్లుగా ఆలోచిస్తారు. అది దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షత. హల్లెలూయా. అది కలిగిన వాళ్ళముగా మనం ఉండాలి. అందుకు అర్థమవుతుందా? అది నేను కలిగి ఉన్నానా లేదా అని పరీక్షించుకోవాలి ఒక్కొక్కరు. అంతే కదండి. నాకుందని అడిగిపోతే నీకు లేదు అన్నాడు అనుకో దేవుడు, మనం ఏం చేస్తాం? అందుకే అది మనం కలిగి ఉన్నామో లేదో వాక్య ప్రకారం మన క్రియలు, మన ప్రవర్తన, మన జీవిత విధానము, మన ఫలములు వాక్యానుసారంగా జ్ఞాన సంబంధమైనవిగా ఉన్నాయా అని మనం ఆలోచించుకోవాలి. అది పరీక్షించుకునే సమయం ఇదే. హల్లెలూయా. ఆ తలరాయిగా ఆయన ఇప్పుడు శిరస్సుకు బ్యాటింగ్ వచ్చాడు. ఆయన పైనుండి తలరాయిగా మనకి ఆయన మేఘముగా ఆయన దిగి ఎవరికంటే ప్రార్థన చేసే వాళ్ళకి ఆయన వచ్చి ఆ తలరాయి పెడతాడు, అంటే ముద్ర చేస్తాడు చివరికి. అప్పటి వరకు మనం ఏం పరిపూర్ణ మానవ స్వరూపంలాగా మనం ఏం చేపడుతుంటామంటే పరీక్షించబడతానే ఉంటాం. ఒక పరీక్ష తర్వాత ఒకటి వస్తూ ఉంటే మనం ఇసుక్కోకూడదు. నువ్వే దిక్కురా నాయన అని దేవుడి మీద ఆధారపడాలి. మనం ఏం చేయలేము. దేవుడు పెట్టే క్రీస్తుగా మనం మారాలంటే క్రీస్తు పెట్టిన మార్గంలోనే మనం పోవాలి. హల్లెలూయా. అందుకు అర్థమైందా? ప్రభు చిత్తం అయితే ఇంకొక విధానంలో వచ్చే వారం చూద్దాం. చెప్పబడిన వరకు మనం ప్రభు దీవించి ఆశీర్వదించిన గాక, ప్రభు మనందరూ కూడా దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు. షాሎም. ప్రార్థన చేసుకుందాం.